యాక్టివ్గా ఉండే వాళ్ళకంటే లేజినెస్గా ఉండే వాళ్ళే ఎందుకు ఇంటెలిజెంట్గా ఉంటారు? రోజుకి గంట సేపు మౌనం పాటిస్తే మన బాడీ అండ్ బ్రెయిన్లో జరిగే మార్పులు ఏంటి? ఇంకా స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళకి ఆయుష్ తగ్గుతుందా? ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, యాక్టివ్గా ఉండే వాళ్ళకంటే లేజినెస్గా ఉండే వాళ్ళే ఎక్కువ ఇంటెలిజెంట్గా ఉంటారు. ఇంకా చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరైతే ఫిజికల్గా ఎక్కువ యాక్టివ్గా ఉంటారో వాళ్ళ బ్రెయిన్ కూడా అంతే షార్ప్గా ఉంటుంది అని. ఇంకా ఎవరైతే ఎక్కువ లేజినెస్గా ఉంటారో వాళ్ళ బ్రెయిన్ కూడా అలాగే షార్ప్గా ఉండదు, ఇంకా వాళ్ళు తెలివిగా ఆలోచించరు అని అనుకుంటారు. నిజానికి ఫిజికల్గా యాక్టివ్గా ఉండే వాళ్ళకంటే లేజినెస్గా ఉండే వాళ్ళే ఎక్కువ ఇంటెలిజెంట్గా ఉంటారు. ఎందుకంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండే వాళ్ళు చేసే ఏ పనిలో అయినా ఎక్కువ ఆలోచించరు. ఎందుకంటే వీళ్ళ బాడీ అనేది ఎక్కువ యాక్టివ్గా ఉండటం వల్ల ఏ పని అయినా కానీ చాలా సింపుల్గా చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ బ్రెయిన్ ఉపయోగించరు. అదే లేజినెస్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పని చేయాలన్నా కానీ వాళ్ళకు ఉన్న లేజినెస్ వల్ల కష్టపడి పని చేయలేరు. సో దానివల్ల వాళ్ళు చేసే పని ఏదైనా ఎక్కువ కష్టపడకుండా సింపుల్ గా ఎలా చేయాలి అని ఆలోచించి కష్టమైన పని కూడా వాళ్ళ తెలివి ఉపయోగించి సింపుల్ గా చేస్తారు. సో అందుకే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండే వాళ్ళకంటే లేజినెస్ గా ఉండే వాళ్ళే ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. నెంబర్ 2, రోజుకి గంట సేపు మౌనం పాటిస్తే మన బాడీ అండ్ బ్రెయిన్లో ఏం జరుగుతుంది? మనం నార్మల్గా కొన్ని నిమిషాలు సైలెంట్గా ఉంటేనే ఏమైంది డల్గా ఉన్నావని ఎవరో ఒకరు అడుగుతారు. ఇక ఒక్కడివే సైలెంట్గా ఉండకూడదు, అందరితో కలిసి ఉండాలి, సైలెంట్గా ఉండటం మంచిది కాదు అని అంటుంటారు. కానీ నిజానికి సైలెంట్గా ఉండటం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా సైలెంట్గా ఉండటం అంటే మొబైల్ ఫోన్ చూస్తూ రూమ్లో ఉండటం కాదు. రోజుకు ఒక గంట సేపు రూమ్లో ఒంటరిగా కూర్చొని సైలెంట్గా ఉండాలి. సో ఇలా చేయడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్ అండ్ బీపీ తగ్గిపోతుంది. ఇంకా ఇలా రోజు చేస్తే మంచి నిద్ర కూడా పడుతుంది. అలాగే కొన్ని పరిశోధనల ప్రకారం ఎవరైతే అద్దం ముందు ఒంటరిగా ఉండి వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారో వాళ్ళు మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అందుకే మీరు రోజులో కొన్ని నిమిషాలైనా కానీ అద్దం ముందు ఒంటరిగా నిలబడి మీతో మీరు మాట్లాడుకోండి. సో దీనివల్ల మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. నెంబర్ 3, స్వీట్స్ ఎక్కువ తింటే మన బాడీలో ఏం జరుగుతుంది? స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళు లావ్ అవుతారు అనే విషయం మనందరికీ తెలుసు. అయితే యూకేలోని ఎంఆర్సి లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేసి ఎవరైతే ఎక్కువ స్వీట్స్ తింటారో వాళ్ళలో ఆయుష్ తగ్గుతుంది అని చెప్పారు. ఎందుకంటే ఎవరైతే చక్కెర ఎక్కువ తింటారో వాళ్ళ శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది పేరుకుపోయి వాళ్ళ లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల స్వీట్స్ అనేవి ఎంత తక్కువగా తింటే మన బాడీకి అంత మంచిది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.